హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిఎడ్ థర్డ్ సెమిస్టర్ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్కి సంబంధించి మోడల్ పేపర్ అనేది చూద్దాం అండ్ క్వశ్చన్స్ వన్ బై వన్ చూద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే ఈ వీడియోని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. థర్డ్ సెమిస్టర్లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ వచ్చేసి మనకి 40 మార్క్స్కి ఉంటుంది అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 1.5 hours ఉంటుంది. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి షార్ట్స్, సో 40 మార్క్స్కి కాబట్టి 5 క్వశ్చన్సే ఉంటాయి. అండ్ సెక్షన్ బిలో ఎస్ఎస్ కూడా ఓన్లీ 1 ఎస్ఏ విత్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఈ సెక్షన్ ఏలో వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి విత్ ఇంటర్నల్ చాయిస్ అనమాట. సో 5 into 5 25 మార్క్స్ అండ్ ఈచ్ క్వశ్చన్కి 1 page ఆర్ 200 wordsలో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్స్ చూద్దాం. 1A వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ విత్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్. అండ్ 1B రైట్ ద గ్రూప్ యాక్టివిటీస్ ఫర్ డెవలపింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. 2A వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ నోట్ మేకింగ్ అండ్ నోట్ టేకింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అండ్ డిస్క్రైబ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ టీచింగ్ గ్రామర్. 3A వాట్ ఈజ్ మైండ్ మ్యాపింగ్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు టీచ్ ఇట్. సో మైండ్ మ్యాపింగ్ అంటే ఏంటి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో మైండ్ మ్యాపింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3B డిఫైన్ ఫొనెటిక్స్, వాట్ ఆర్ ద బేసిక్ ఏరియాస్ ఆఫ్ ఫొనెటిక్స్. నెక్స్ట్ 4A వచ్చేసి లిస్ట్ ద టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్. నెక్స్ట్ 4B how language laboratory is useful for students. Next 5A వచ్చేసి what are the differences between the study skills and the reference skills, explain with suitable examples. Next 5B వచ్చేసి outline the difference between formative evaluation and summative evaluation. సో ఇవి షార్ట్స్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి ఎస్ఎస్ అండ్ ఇది 40 మార్క్స్ పేపర్ కాబట్టి ఓన్లీ 1 ఎస్ఏ విత్ ఇంటర్నల్ చాయిస్ అడుగుతారు అండ్ క్వశ్చన్కి 3 pagesలో కానీ 400 wordsలో కానీ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అండ్ 15 మార్క్స్ ఉంటుంది ఒక క్వశ్చన్కి. సో 6A వచ్చేసి వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ, ఎన్లిస్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ 6B వచ్చేసి ప్రిపేర్ ఏ బ్లూ ప్రింట్ అండ్ క్వశ్చన్ పేపర్ ఫర్ క్లాస్ 8th ఆర్ 9th క్లాస్ లెసన్. సో బ్లూ ప్రింట్ వచ్చేసి మనం టైప్ ఆఫ్ క్వశ్చన్స్, టైప్ ఆఫ్ స్కిల్స్ ఏం అడుగుతున్నాము అండ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, మార్క్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బ్లూ ప్రింట్ ఇక్కడ పిక్చర్ నేను యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఏ యూనిట్లో నుంచి వచ్చాయి అనేది చూద్దాం. సో ఈ పేపర్లో మనకి సెక్షన్ ఏ షార్ట్స్లో 1A అండ్ 1B వచ్చేసి యూనిట్ 1 నుంచి వచ్చాయి అండ్ 2A వచ్చేసి యూనిట్ 3 నుంచి, 2B వచ్చేసి యూనిట్ 2 నుంచి వచ్చాయి అండ్ 3A వచ్చేసి యూనిట్ 3 నుంచి, 3B వచ్చేసి యూనిట్ 4 నుంచి వచ్చాయి. నెక్స్ట్ 4A వచ్చేసి యూనిట్ 2 నుంచి, 4B వచ్చేసి యూనిట్ 4 నుంచి అడిగారు. నెక్స్ట్ 5A అండ్ B వచ్చేసి యూనిట్ 5 నుంచి అడిగారు అండ్ ఎస్ఎస్ వచ్చేసి 6A వచ్చేసి యూనిట్ 4 నుంచి అండ్ 6B వచ్చేసి యూనిట్ 5 నుంచి అడిగారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అలానే ఈ వీడియోస్ని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.